ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు, రైతు సంఘాలకు, ఎన్జీఓలకు తదితరులకు అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ నందు గురువారం జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెంకటగిరి కురుగొండ్ల, సూళ్లూరుపేట నెలవెల విజయశ్రీ, సత్యవేడు కోనేటి ఆదిమూలం, రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు ఇందులో హాజరయ్యి అవగాహన కల్పించారు. టేకప్ చేయమని అందరికీ ఆదేశాలు ఇచ్చున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే రాత్రి తయారు చేయడం జరిగింది. వీటిల్లో అందరూ పాల్పంచుకోవాలి. మరి ముఖ్యంగా అధికార యంత్రాంగం పక్కన పెడితే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాల్పంచుకొని ఆ రెవెన్యూ సదస్సులో ఆ ఊరిలో పాల్పంచుకొని గ్రామ సభ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇటువంటి సేవల కన్నా రెవెన్యూ సేవలన్నింటికి కూడా ఇది వాడుకొని ఆ రోజుకి ఉచితం. ఇది ఆల్రెడీ జీవో కూడా దీనికి సంబంధించి జీవో కదా మెమో కూడా ఇచ్చున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఆ రోజు ఇది ఒకటి వాడుకుంటే రైతు కోట పెట్టేసినప్పుడు బ్రహ్మాండంగా అయిపోయింది. అలాంటి బెనిఫిట్ ఇవ్వాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఛార్జీలు పెట్టి రాజు పెట్టి వీళ్ళకి ఇచ్చేయండి కన్నా దగ్గర కొన్ని ఇచ్చేస్తారని అనుకోవడం అలాంటిది కూడా మా గౌరవమైనటువంటి నాయకులు గుర్తించుకోవాలి. ఎవరు అనుభవం ఉందో వాళ్ళకి ఇచ్చి, కాకపోతే ఇంకెక్కడైనా భూమి ఉంటే ఆ దళిత సోదరులు కానీ ఎస్టీలు కానీ ఇవ్వండి, తప్పు లేదు. ఎవరైతే భూమి అనుభవించుకుంటున్నారో వాళ్ళకి చెందాలా, అప్పుడే మనం కూడా న్యాయం చేసిన అవుతుంది. లేకపోతే ఇబ్బంది పడతాం. నుంచి అంటే కొత్తగా జిల్లా వెళ్ళాలంటే కూడా లేదు అడ్మినిస్ట్రేషన్ అన్నారు. గత ఎప్పుడో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకుంటున్న చాలా మంది ఉన్నారు. అలాంటివి కూడా డెసిషన్ తీసుకొని మనం మోడల్లో తీసి ఇవ్వడమా లేదా అది ఫారెస్ట్లో ఉందా రెవెన్యూలో ఉందా కూడా వెరిఫై చేయాలి. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని మీరు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యల్ని అక్కడే పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయండి. ల్యాండ్ మీద ఒకరు ఉంటారు, పట్ట ఒక పేరుతో ఉంటుంది. పట్టాల పాస్బుక్ ఇవ్వాలా, ల్యాండ్ ఉండే వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా డిసైడ్ చేయాలి. చాలా ఉన్నాయి. సార్ యాక్చువల్గా మాకు కూడా మా కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్గా వచ్చే గ్రీవెన్స్ ల్యాండ్ ఇష్యూస్. రేపు జరగబోయేటువంటి రెవెన్యూ సదస్సులు మనకి రాష్ట్రమంతటా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు అంటే 33 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజుకి షెడ్యూల్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేయటం జరిగింది. విలేజ్ వారీగా, రెవెన్యూ విలేజ్ వారీగా ఈ రెవెన్యూ సదస్సులకి జిల్లా యంత్రాంగంతో పాటు గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా స్టేట్ నుంచి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అండ్ రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళు అండ్ మొత్తం టీం కూడా జనవరి 7 మన జిల్లాని విజిట్ చేయడం జరుగుతుంది. మొత్తం స్టేట్ టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలు వెళ్తుంది. అందులో తిరుపతి కూడా ఒక జిల్లా. ఈ రెవెన్యూ సదస్సులు 2017 తర్వాత నిర్వహించుకోవడం జరుగుతుంది, సుమారుగా 8 ఏళ్ల తర్వాత. ముఖ్యంగా వీటిని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రోజు వచ్చేటువంటి పీజీఆర్ఎస్ గ్రీవెన్సుల్లో కానీ అదేవిధంగా తరచుగా వచ్చే గ్రీవెన్సుల్లో సుమారుగా 60% రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటినీ ఒకే వేదిక కింద రిసీవ్ చేసుకొని పరిష్కారం చేయటం కోసం, మరీ ముఖ్యంగా చాలామంది రెవెన్యూ ఆఫీసెస్ చుట్టూ తరచుగా తిరగటం అది తగ్గించడం కోసం, అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అది కొంచెం అమికబుల్గా సెటిల్ చేయటం కోసం, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళవి రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఒకే రోజు వీలైనంత వరకు రిసీవ్ చేసుకొని అదే రోజు పరిష్కారం కానీ లేదంటే ఒక 45 రోజులు పెట్టుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఇందులో ముఖ్యంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ సహాయ సహకారాలతో మనకి ఆ రోజు జరగబోయేటువంటి రెవెన్యూ సదస్సు జరగబోయే 2 రోజుల ముందుగానే టామ్ చేసి ముఖ్యమైనటువంటి రెవెన్యూ రికార్డులు 1B కానీ, ROR కానీ, RSR కానీ, FLR కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయడం కానీ లేదంటే అక్కడ పంచాయతీ ఆఫీస్లో కానీ సచివాలయంలో కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేయడం వల్ల
ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏ రోజైతే రెవెన్యూ సదస్సు జరుగుతుందో ఆ రోజు ఉదయం 9 నుంచి అన్ని లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళందరితో పాటు మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ రోజుటికి రెవెన్యూ సదస్సు జరిగే రోజుటికి ఏవైనా సర్వీసెస్, సర్టిఫికెట్లు కానీ, సర్వే పిటిషన్లు కానీ, మ్యుటేషన్కి కానీ ఏది చేయాలన్నా ఆ రోజు తీసుకున్నా అది ఉచితంగానే ప్రభుత్వం చేయబోతుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఎటువంటి కాస్ట్ లేకుండా అన్ని ఉచితంగానే మనము ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో సమయంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యకి ఆన్లైన్లో గ్రీవెన్స్ని అప్లోడ్ చేసి దానికి ఒక ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రజలకి ఇవ్వబోతున్నాం. దీన్ని రొటీన్ ఎక్సర్సైజ్లా కాకుండా ఒక ప్రత్యేకంగా దీన్ని అందరూ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా తీసుకొని ప్రజలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ జరిగినటువంటి కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఎంక్రోచ్మెంట్లు కానీ, పట్టాలు ఇవ్వటం కానీ, మ్యుటేషన్స్ కానీ, పార్టీషన్లు చేసుకోవడం కానీ, అదేవిధంగా డిస్ప్యూట్లు ఏదన్నా ఉంటే వాటిని పరిష్కరించడం కానీ, 22A కింద ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయడం కానీ, వీటి మీద ప్రత్యేకంగా మన జిల్లాలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సదస్సులో మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదన్నా పెన్షన్కి సంబంధించి కానీ, హౌస్ సైట్ పట్టా, పొజిషన్ సర్టిఫికేట్, మిగతా ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని కూడా అర్జీలు రిసీవ్ చేసుకొని వాటిని కూడా ఆయా డిపార్ట్మెంట్లకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక మామూలు సాధారణ కార్యక్రమంలా కాకుండా ఒక మంచి వాతావరణంలో ప్రజలందరూ ఒక గ్రామ సభలాగా అందరూ వచ్చి వారి వారి సమస్యలను మనము పరిష్కారం చేసే విధంగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు శాసనసభ్యులందరితో, రైతు సంఘాల నేతలతో, ఇతరత్ర రైతులతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు బరియల్ గ్రౌండ్స్ ఐడెంటిఫై చేయటం, ముఖ్యంగా SC/ST హ్యాబిటేషన్లో, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్లో లేదంటే ఫారెస్ట్ రెవెన్యూ గ్రాప్ ఏరియాస్లో సాగు చేస్తున్న వాటికి పరిష్కారం చూపించటం, పట్టాలు ఒక చోట ఉండి సాగు ఇంకో చోట ఉన్న వాటికి పరిష్కారం చూపించటం, అదేవిధంగా అర్బన్ ఏరియాల పరిధిలో ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్